అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నటుడు శివాజీ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. హీరోయిన్లు డ్రెస్సింగ్ స్టైల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిండుగా దుస్తులు వేసుకుంటేనే గౌరవం ఉంటుందన్నారు. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ డ్రెస్ సెన్స్ బాగుంటుందని చెప్పిన శివాజీ హీరోయిన్ల దుస్తులపై మాట్లాడారు. హీరోయిన్లు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలని, ఫ్యాషన్ దుస్తులు వేసుకున్నప్పుడు బాగున్నాయని అంటారు, కానీ లోపల తిట్టుకుంటారని అన్నారు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుందన్నారు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ, మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది, ఒక సావిత్రమ్మ గాని, ఒక సౌందర్య గాని. అలాగే ఈ జనరేషన్ లో ఇంకా చాలా మంది, రష్మిక, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. నటుడు శివాజీ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిండుగా దుస్తులు వేసుకుంటే గౌరవం ఉంటుందన్నారు. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ డ్రెస్ సెన్స్ బాగుందని చెప్పిన శివాజీ హీరోయిన్ల దుస్తులపై మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, ఎప్పుడు వివాదాస్పద వాక్యాలతో వార్తల్లో ఉండే నటుడు శివాజీ మరోసారి చర్చానీయాంశంగా మారారు. ఇటీవల కోర్టు సినిమాలో మంగపతి పాత్రకు మంచి స్పందన రావడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శివాజీ అయితే రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్స్ పై ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నేటి తరం నటీమణులు పద్ధతిగా ఉండాలని, చీరలోనే నిజమైన ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల సందర్భంగా ఉపయోగించిన కొన్ని పదాలు అభ్యంతకరంగా మారాయి. దీంతో సోషల్ మీడియాలో మద్దతు విమర్శలతో పాటు పెద్ద చర్చ అయితే నడుస్తోంది. అనుష, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన దాని తర్వాత హీరోగా మారి లవర్ బై ఇమేజ్ తెచ్చుకున్న శివాజీ చాలా గ్యాప్ తర్వాత ఇటీవల కోర్టు సినిమాతో అదిరిపోయే రీతిలో రీఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసింది. అందులో ఆయన పోషించిన మంగపతి పాత్ర అందరినీ డామినేట్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ తీసుకొచ్చింది. దీంతో ఆయనకు వరుస అవకాశాలు అయితే వస్తున్నాయి. అయితే ఆయన సినిమాల కంటే సంచలన వ్యాఖ్యలతోనే తరచుగా ఇటు సోషల్ మీడియాలోకి ఎక్కుతుంటారు. తాజాగా దండోరా సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ చేసిన కామెంట్స్ అయితే తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మనం చూసాం కోర్టు తర్వాత శివాజీకి, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత కోర్టు తర్వాత శివాజీ ఇమేజ్ అంటే సెకండ్ ఎండింగ్ అనుకోవచ్చు మనం, డెఫినెట్ గా వరుస ఆఫర్లతో దూసుకెళ్లిపోతున్నారు. ఎప్పుడు ఏదో కామెంట్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యే తెలుగు నటుడు శివాజీ ఇప్పుడు మాత్రం హీరోయిన్లకు డ్రెస్సింగ్ సెన్స్ గురించి సలహా ఇచ్చాడు. ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందని కూడా చెప్పుకొచ్చాడు. అయితే
సలహా ఇవ్వడం బాగానే ఉంది, కానీ వాటిలో మధ్యలో ఉపయోగించినటువంటి ఒకటి రెండు పదాలు మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించాయంటూ కూడా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో తెలుగు హీరోగా సహాయ నటుడిగా పలు సినిమాలు చేసిన శివాజీ చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. 90s వెబ్ సిరీస్ కోర్టు సినిమాతో హిట్స్ అందుకొని ఇప్పుడు వరుస మూవీస్ అయితే చేస్తున్నాడు. సో హీరోయిన్లకు సలహాలు ఇస్తూ హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. హీరోయిన్లు అందరూ ఏమనుకోవద్దు, మీ అందం చీరలోనే నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దాంట్లో ఏముండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతారు, కానీ దరిద్రపు అంటే మనం చెప్పలేని భాషలో ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు, మంచివి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అని అనాలనిపిస్తుంది. లోపలే కానీ అనలేం. మళ్ళీ అంటే స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా అంటారు. స్త్రీ అంటే అంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనబడుతూ ఉంటుంది. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి, కానీ స్వేచ్ఛ అనేది కూడా అదృష్టం, దాన్ని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన వేష భాషల నుంచే గౌరవం పెరుగుతున్నట్టు కూడా శివాజీ స్వేచ్ఛ. అయితే మొత్తానికి అనుష తను మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా అంటే ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఇంకేదో కాంట్రవర్సీ అంటూ లేదు, కానీ తను ఉపయోగించిన పదాల్లో కొంత అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఈ మొత్తం స్పీచ్ లో కూడా సామాను దరిద్రపు అనేటువంటి అంటే మనం చెప్పలేని భాష కూడా అలాంటి పదాలు ఉపయోగించడం కాస్త అభ్యంతరకరంగా అనిపించింది. ఎందుకంటే సోషల్ మీడియాలో దీన్ని బూతు అర్థం వచ్చేలా మాట్లాడతారు. బయట ఎవరో దీన్ని అన్నారంటే ఏమోలే, కానీ పబ్లిక్ గా స్టేజ్ పై ఒక నటుడు ఇలాంటి పదాలు ఉపయోగించడం అవసరం అనేది కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.